ఫైనల్గా OnePlus Buds 3 మన చేతికైతే వచ్చేసింది. 3 డేస్ నుంచి నేను ఏదైతే ప్రైమరీ డివైస్గా అయితే యూస్ చేస్తున్నానో ఈరోజు దీని యొక్క ఫుల్ రివ్యూ అయితే మనం అయితే చేద్దాం అనమాట. ఇది వచ్చేసి మనకి చాలా స్పెషల్ ఫీచర్స్తో కూడా వస్తుంది. సో దీంట్లో డ్యూయల్ డ్రైవర్స్ ఉంటాయి, అలాగే మనకి ANC ఉంటుంది, అలాగే ప్రైస్ కూడా చూసారు చాలా అగ్రెసివ్గా కార్డ్ అవర్స్ అన్ని కలిపి 4500కి తీసుకొచ్చారంట. సో వీళ్ళు ఇచ్చిన ఫ్యూచర్స్కి ఆ ప్రైస్కి ఇది న్యాయం చేస్తుంది లేదో మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇట్లాంటి మంచి మంచి డీల్స్ అన్ని మనం అక్కడ పోస్ట్ చేస్తుంటాం. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వచ్చేసి దీని యొక్క బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మీకు బాక్స్లో కేబుల్, అలాగే మనకి సిలికాన్ టిప్స్ అయితే 2 ఎక్స్ట్రా అయితే ఇస్తారు, అలాగే పేపర్ వర్క్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బాక్స్ కంటెంట్ అయితే అన్ని బడ్స్లో వచ్చినట్టే సేమ్ అయితే ఉంటుంది. అలాగే మనకి బాక్స్లో బడ్స్ అయితే వస్తాయి అనమాట. బాక్స్ కేసు బడ్స్ అయితే వస్తాయి అంతే. బాక్స్ మనకు చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా డిఫరెంట్గా అవుతుంది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇక మనం పక్కన పెడితే దీంట్లో లోపల ఉన్న బడ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ డ్రైవర్స్తో వచ్చే TWS బడ్స్ అనమాట. మనకి 10.5mm సబ్ ఆఫర్ డ్రైవర్ అయితే వస్తుంది, అలాగే మనకి 6mm ట్విటర్ డ్రైవర్స్ అయితే వస్తుంది. డ్యూయల్ డ్రైవర్స్తో మనకి బిలో 5000 నుంచి చాలా మంచి ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. అలాగే మనకి బడ్స్ చూడడానికి అయితే గ్లాసీ ఫినిష్ వస్తుంది, టచ్ కంట్రోల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అలాగే బడ్స్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక బాక్స్ గురించి మాట్లాడాలంటే బాక్స్ అయితే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది బడ్స్ కేస్ అయితే. సో ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. మనకి బడ్స్ క్వాలిటీ బాగున్నప్పుడు కూడా ఈ బాక్స్ అయితే ఇంకొంచెం బెటర్గా షైనీ ఇచ్చుంటే బాగుండేది. మనకి గ్రీన్ కలర్ బాగుంటుందేమో, మేబీ ఇదైతే బ్లాక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా అయితే బడ్స్ గురించి చెప్పాలంటే ఇది. ఇక దీంట్లో మనకి మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఒక చిన్న వీడియో ఫుటేజ్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు పైన అయితే టాగుల్ అయితే ఓపెన్ అవుతున్నాను. టాగుల్ వచ్చేసి డైరెక్ట్ కనెక్ట్ విత్ ఇన్ సెకండ్స్లో కనెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ దేంట్లో ఎంత పవర్ ఉందో కూడా చూపిస్తుంది అనమాట. రైట్ బడ్, లెఫ్ట్ బడ్ అండ్ వచ్చేసి కేస్ 100%, అన్ని 100% అయితే ఉన్నాయి. సో మనకి ఇది ఒక చాలా మంచి విషయం చెప్పొచ్చు. ఇక జస్ట్ దీన్ని ఒక క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి కోడాక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి LHDC కోడాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా హైఫై క్వాలిటీ అయితే దీంట్లో నుంచి అయితే మీరు మ్యూజిక్ అయితే ఉండొచ్చు అనమాట. SBC స్టాండర్డ్ అయితే ఉంది. మనం పక్కన పెట్టేస్తే ఇక దీనికి ఫోన్ కాల్స్, కాంటాక్ట్ షేరింగ్ అండ్ ఇయర్ బడ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఫైండ్ మై డివైస్ అనే ఒక ఆప్షన్ ఉంది, చాలా మంచి ఆప్షన్. సింపుల్గా మీరు దీన్ని క్లిక్ చేశారంటే సో ఇక్కడ రైట్ బడ్ క్లిక్ చేస్తే రైట్ బడ్ సౌండ్ వస్తుంది, లెఫ్ట్ బడ్ క్లిక్ చేసి లెఫ్ట్ బడ్ సౌండ్ వస్తుంది. సో మీకు ఈ విధంగా మీరు డివైస్ని కూడా ఫైండ్ చేసుకోవచ్చు, మీ బడ్స్ ఎక్కడైనా మర్చిపోయినా కూడా. కాకపోతే ఇది చిన్నగా సౌండ్ చేస్తుంది, పెద్ద యూజ్ అయితే ఉండదు. మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ బడ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇయర్ బడ్ ఫంక్షన్స్లోకి వెళ్తే మీరు చూసుకోవచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. గైస్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మనకైతే ఇది ట్రాన్స్పరెన్సీ, ఆన్ ఆఫ్ ఇలా 3 పార్ట్స్ అయితే ఉంటుంది. సో నాకు తెలిసి ఈ 5000 బిలో బడ్జెట్లో నాయిస్ క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే బడ్స్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి సౌండ్ మాస్టర్ సౌండ్ అయితే ఉంది. ఇక్కడ మీరు దీంట్లో బ్యాలెన్స్డ్, సెన్సిబుల్, బ్యాస్, బోల్డ్, అలాగే బ్యాస్ వేవ్. సో ఇది మీరు ఆన్ చేసుకున్నారంటే మాత్రం బ్యాస్ దుమ్ము లేపేస్తుంది. సో దీంట్లో మీరు బోల్డ్, బ్యాస్ బాగా వస్తుంది. సో బ్యాలెన్స్డ్ వచ్చేసి ఈక్వల్గా అన్నీ బాగా వస్తున్నాయి. అండ్ ఈ ఈక్వలైజర్స్ అన్నీ ఓకే. మీరు నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం కస్టమ్స్లోకి వచ్చి కస్టమ్లో ఈక్వలైజర్ సేవ్ చేసుకుని, ఈక్వలైజర్ అయితే మీరు కానీ సేవ్ చేసుకుని దీంతో కానీ వెళ్ళారంటే మాత్రం ఇంకా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. నేను ఇదే వాడుతున్నాను అనమాట. సో ఇది దీని యొక్క సౌండ్ సెట్టింగ్స్ గురించి. అండ్ మనకి నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ఇంకో ఫీచర్ వచ్చేసి గోల్డెన్ సౌండ్. OnePlus 3D ఆడియో ఉంది. సో ఒకవేళ మీరు OnePlus ఫోన్ వాడుతుంటే OnePlus 3D ఆడియోగా ఆన్ చేసుకున్నారంటే మీరు మంచి 3D ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. సో ఈ 3D పెట్టినప్పుడు మంచి ట్రబుల్స్ కానీ, మిడ్స్ కానీ, బేస్ కానీ అన్ని బ్యాలెన్స్డ్గా వస్తాయి, పర్ఫెక్ట్గా ట్యూన్ చేసి ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఒకవేళ OnePlus ఫోన్ ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతున్నా, ఒకవేళ మీ దగ్గర ఉన్న OnePlus ఫోన్లో 3D ఆడియో ఉన్నా సరే 3D ఆడియో పెట్టుకొని చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి దీంట్లో ఇయర్ బడ్స్ కంట్రోల్ ఉంది. ఇయర్ బడ్స్ కంట్రోల్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి సింగిల్ ట్యాప్ ఇయర్ బడ్ అనేది మనం ఇక్కడ నుంచి ఫంక్షన్ చేసుకోవచ్చు, ప్లే పాస్ చేసుకోవచ్చు. అండ్ డబుల్ ట్యాప్ చూసుకుంటే సో మనకి ప్రీవియస్, నెక్స్ట్, గేమ్ మోడ్, సో ఈ విధంగా అయితే మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు అంటే గేమ్ మోడ్లో మీకు 49 లో లేటెన్సీ వస్తుంది, మిల్లీ సెకండ్స్. అండ్ మనకి ట్రిపుల్ ట్యాప్ వచ్చేసి ప్రీవియస్కి అయితే వెళ్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ గేమ్ మోడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నుంచి టచ్ అండ్ హోల్డ్ పట్టుకుంటే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయిపోతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్, ఆఫ్, ట్రాన్స్పరెన్సీ ఈ విధంగా మీరు 3 సెట్ చేసుకొని దీన్ని అయితే ఇక్కడ అంటే మీకు ప్రతిదీ కూడా బడ్స్లోనే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇన్హియర్ డిటెక్షన్ ఉంది. మీరు ఇన్హియర్ డిటెక్షన్ అనేది మీ ఫిట్టింగ్ అంటే మీరు ప్లే పస్ ఉంది కదా, సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే మీరు పర్ఫెక్ట్గా పెట్టుకొని వింటుంటారు, జస్ట్ ఈ ఇయర్లో నుంచి ఇయర్ బడ్ తీసారంటే ప్లే అవుతుంది, మళ్ళీ కనెక్ట్ చేశారంటే పస్ అవుతుంది అనమాట. సో ఈ ప్లే పస్ అనేది చాలా బాగుంది. లేదంటే స్విచ్ ఆడియో ఛానల్స్ ఉంది, ఇక్కడ కూడా మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ఫీచర్ చూస్తే దీంట్లో
మీరు దీన్ని ఇయర్ బడ్స్ని ఫిట్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు జస్ట్ దీన్ని చెవులకు పెట్టుకొని మీ ఫిట్టింగ్ ఎలా ఉందో టెస్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా బాగా యూస్ఫుల్. అండ్ డ్యూయల్ కనెక్షన్ ఉంది, మీరు దీన్ని డ్యూయల్ పేరింగ్ ఉంది కాబట్టి డ్యూయల్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఫిర్మ్వేర్ అప్డేట్ ఉంది. ఖచ్చితంగా మీరు బడ్స్ తీసుకున్న వెంటనే ఒక అప్డేట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా దీన్ని అయితే అప్డేట్ అయితే చేయండి. సో మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఉంది, మీ దగ్గర డాల్బీ అట్మాస్ ఫోన్ సపోర్ట్ చేస్తే డాల్బీ అట్మాస్ కూడా ఉంది. సో దీన్ని అయితే మీరు డైరెక్ట్గా డాల్బీ అట్మాస్ ఆన్ చేసుకొని మీరు మ్యూజిక్ ప్లే చేసి అయితే ఆటోమేటిక్గా అయితే ఆన్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఫర్దర్గా డాల్బీ అట్మాస్లో కూడా మీరు సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది దీంట్లో ఉన్న మెయిన్ ఆప్షన్స్. ప్రతి ఆప్షన్ ప్రతి ఫీచర్ కూడా యూస్ఫుల్ అనమాట. సో మనం ఈ విధంగా డౌన్ అంటే డౌన్ అవుతుంది. ఇది మీకు 2 బడ్స్కి ఫంక్షన్ అయితే వర్క్ అవుతుందంట. అప్ అయితే అప్ అవుతుందన్నమాట సౌండ్. ఇది చాలా మంచి, అంటే నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ ఇది. సో మనం పర్టికులర్గా మళ్ళీ దీన్ని మొబైల్ తీసి వాల్యూమ్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. దీంట్లో ప్రోస్ అని చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ నాకు నచ్చింది బడ్స్ కంఫర్ట్, బడ్స్ క్వాలిటీ బాగుంది. అండ్ మనం చెవిలో పెట్టుకున్నా సరే చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా హ్యాండీగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కువ వెయిట్ కూడా లేదు, టోటల్ బాక్స్ వెయిట్ కూడా 50 గ్రామ్స్ ఉంటుంది. బడ్స్ వెయిట్ మనకి 4.6 గ్రామ్స్ వరకు అయితే వస్తుంది అనమాట. చాలా హ్యాండీగా ఉంది. సో కంఫర్ట్ పరంగా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు ఫస్ట్ ప్రో అని చెప్తాను. ఇక 2 వచ్చేసి దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఏదైతే మ్యూజిక్ డ్రైవర్స్ ఉన్నాయో, ఏదైతే 10.5mm డ్రైవర్స్ కావచ్చు, 6mm డ్రైవర్స్ కావచ్చు, మీకు మంచి మ్యూజిక్ క్వాలిటీని అయితే ఇస్తుంది. ఖచ్చితంగా సాటిస్ఫై ఫుల్ మీల్స్ లాంటిది. ఇది ఒకటి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది, లేదా బ్యాస్, ట్రిబుల్స్, మిడ్స్ అవన్నీ కూడా చాలా డీసెంట్గా పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. ఇంకా చెప్పాలంటే ట్రిబుల్సే కొంచెం డామినేట్ చేస్తుంది అబవ్ 80% వాల్యూమ్ దగ్గర. కానీ మ్యూజిక్ క్వాలిటీ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటాను. ట్రబుల్స్ కానీ, మిడ్స్ కానీ, బేస్ కానీ ఇవన్నీ కూడా నాకు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ట్రబుల్సే కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా క్రిస్ప్గా ఉంటుందని ఫీల్ అయ్యేవాడిని అనమాట. నాకు ఆ పర్పస్ చూస్తే మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఇక మీరు OnePlus ఫోన్తో కానీ దీన్ని కానీ పేర్ చేశారంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నాకు ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్. నేను 7.9 ఇస్తాను 10కి. నాకు చాలా బాగా నచ్చింది. దీని యొక్క ఫుటేజ్ లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి మీరు అక్కడ లాస్ట్ వీడియోలో చూడండి. లాస్ట్ వీడియోలో మీకైతే కొంచెం అర్థమవుతుంది అనమాట. ఇక దీంట్లో ANC గురించి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది సో మన కాల్స్కి వర్క్ అవుతుంది, మ్యూజిక్కి వర్క్ అవుతుంది. నేను కాల్స్ దగ్గర అయితే మాత్రం 10కి ఒక 7.4 అయితే ఇస్తాను. కాల్స్ పరంగా అయితే మాత్రం ఇది చాలా మంచి జాబ్ అయితే చేసింది. 3 మైక్స్ వస్తాయి, ANC 49 dBs ANC కూడా ఉంటుంది. పర్ఫెక్ట్. మనకి లో నాయిస్ ఎన్విరాన్మెంట్, మిడ్ నాయిస్ ఎన్విరాన్మెంట్, కొంచెం అబౌవ్ హై నాయిస్ ఎన్విరాన్మెంట్లో కూడా బాగుంటుంది. మరి టూ మచ్ లైక్ ఏదైనా మెషిన్ వర్క్స్ లేకుంటే మోటార్స్ ఇట్లాంటివి బాగా హెవీ డీబీ ఎక్కువ ఉన్న, అంటే సౌండ్ ఎక్కువ చేసే వాటి దగ్గర అయితే మాత్రం అంత పర్ఫెక్ట్ అయితే కాదు. కానీ సో మనకి బస్సులో వెళ్తున్నా, లైక్ మనం ఏదన్నా నడుచుకుంటూ వాకింగ్లో వెళ్తున్నా, లేదా చిన్న చిన్న గాల్లో వచ్చినా కూడా ఇది బాగా వర్క్ అవుతుంది. దీని ఫుటేజ్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తున్నా, అక్కడ ఇంకొంచెం మీకు బెటర్గా అయితే అర్థమవుతుంది. కానీ కాల్స్ పరంగా అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది. లౌడ్ అయితే లేదు, లౌడ్గా అంటే ఇంకొక 2 పాయింట్స్ సౌండ్ కానీ కాల్స్ కనిపించింటే బాగుంటుంది. మ్యూజిక్ పరంగా అయితే లౌడ్ ఉంది, కానీ కాల్స్ పరంగా ఎందుకో వాళ్ళు ఇంకో 2 పాయింట్స్ కట్ చేశారు. బట్ డీసెంట్ ఇచ్చి కాల్, మనకు అవతలలో కాల్ క్వాలిటీ బాగా, మనకు కాల్ బాగా రీచ్ అవుతుంది, వాయిస్ బాగా రీచ్ అవుతుంది, వాళ్ళది కూడా మనం బాగా రీచ్ చేసుకోగలుగుతున్నాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ హై నాయిస్ ఎన్విరాన్మెంట్ దగ్గర సో ఇదైతే కొంచెం తడబడుతుంది. నెక్స్ట్ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాటరీ లైఫ్ గురించి. సో ఇది వీళ్ళు 40+ అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చిందని చెప్తున్నారు. 30 అవర్స్ కేసు, 10 అవర్స్ వచ్చేసి బడ్స్. సో యాజ్ ఎ రియల్ టైంలో వచ్చేసి మీకు టోటల్గా ఒక 30 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకన్నా తక్కువే అని చెప్తాను. సో బడ్స్ అయితే వితౌట్ ANC 70% వాల్యూమ్ దగ్గర మీకు మంచిగా ఒక 7 to 8 అవర్స్ అయితే లాస్ట్ అవుతున్నాయి. కానీ అలా కాకుండా మీరు విత్ ANCతో వాడుతుంటే మాత్రం మీకు అంత బ్యాటరీ బ్యాకప్ అయితే లేదు. 4 అవర్స్ అంతే, 4.5 hours అంతకు మించి అయితే రాదనమాట. ఎందుకంటే ANC ఆన్ చేస్తే ఆఫ్ ఆఫ్ ద బ్యాటరీ అయితే, ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓవరాల్గా అయితే మాత్రం బ్యాటరీ బ్యాకప్ డీసెంట్ అని చెప్తాను. బట్ 40 అవర్స్ మైండ్లో పెట్టుకునేది తీసుకోవద్దు. 25 అవర్స్ to 30 అవర్స్ అయితే మీకు మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. ఒక 2-3 days అయితే నాకైతే వస్తుంది. అలాగే ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసి ఇంకా రన్ అవుతుంది 3 days నుంచి. ఇక మూవీస్ చూసేటప్పుడు అయితే మాత్రం మీకు మంచి సౌండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్ లేకుంటే నెట్ఫ్లిక్స్లో HDR వీడియోస్ లేదా యూట్యూబ్లో ఎక్కడ సరే డాల్బీ అట్మాస్ ఉన్న మొబైల్స్ కూడా సరే మీకు మంచి మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. సో మూవీస్ చూసేటప్పుడు నాకు ఇంకా బెటర్గా చిన్న సౌండ్స్, క్రిస్ప్ సౌండ్స్, అలాగే థియేటర్లో వచ్చే ఆ గజ్జల సౌండ్ కూడా దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది కూడా నాకు మూవీస్ చూడాలనుకుంటే మాత్రం మీరు ఎవరైనా కానీ మూవీస్ లవర్స్ కూడా ఇది బాగా అయితే సెట్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎలాగో ఉంటుంది, Type-C పోర్ట్ వస్తుంది. సో కాబట్టి మీరు చాలా త్వరగానే మీ దగ్గర ఉన్న OnePlus ఛార్జర్స్తోనే ఇది ఫుల్గా ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. వైర్లెస్ ఛార్జింగ్ దీంట్లో ఉండదు. సో ఆ బడ్జెట్లో మనం వైర్లెస్ ఛార్జింగ్ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఇక్కడ వరకు అయితే ప్రోస్ అయితే డీసెంట్గా ఉంది. ఇక దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, కాన్స్ అంటే చెప్తే ఈ బాక్స్ కేస్ క్వాలిటీ అయితే, ఈ కేస్ క్వాలిటీ అయితే నాకు ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుంది అనిపించింది. బాగుంది, బాగాలేదని చెప్పను. సో గ్రీన్ కలర్ ఇంకా బాగుందని చెప్తున్నారు. ఇది కూడా బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్గా అయితే ఇస్తే బాగుందని నాకు అనిపించింది. ఈ OnePlus లోగో అయితే
కొంచెం బడ్జెట్ బడ్స్ అనేది చెప్పేలా ఉందన్నమాట. ఇంకొంచెం ప్రీమియం ఇస్తే బాగుంది. బట్ లోపల బడ్స్ మాత్రం చాలా క్లాస్గా మనకి బాగుంది. కానీ అది ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఒక చిన్న కాన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే టచ్ కంట్రోల్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన ఏదైతే 6mm డ్రైవర్స్ ఉన్నాయో అవి ట్రబుల్స్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల సో హై సౌండ్స్లో అయితే మీకు ట్రబుల్స్ ఎక్కువ వినిపిస్తుంది, డామినేట్ చేస్తున్నాయి అనమాట బ్యాస్ అండ్ మిడ్స్ని. అది కొంచెం నాకు కాన్ అనిపించింది. వాటిని ఇంకొంచెం బ్యాలెన్స్ చేస్తుంటే బాగుండి అనిపించింది. సో ఇక ANC అయితే మాత్రం టాప్ నాచ్ ANC అయితే కాదు. సో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చెప్తాను. బట్ డీసెంట్ జాబ్, ఆ బడ్జెట్లో ఇది డీసెంట్గానే వర్క్ అవుతుంది. బట్ మీరు ఎక్కువ ANC ఎక్స్పెక్ట్ చేసుకుంటే మాత్రం కొనొద్దు. ఒక 100కి ఒక 62 మార్క్స్ అయితే ఇస్తాను ANCకి. ఇవి కానీ మీకు నచ్చితే % కాన్స్ కానీ మీరు ఈ బడ్స్ని హ్యాపీగా 4500 పర్చేస్ చేయొచ్చు. ఖచ్చితంగా ఫుల్ మీల్స్ లాంటి ప్రోడక్ట్ సాటిస్ఫై అయితే అవుతారనమాట. ఇది ఈ 3 days ఆఫ్ నా రివ్యూ అనమాట ఈ బడ్స్ గురించి. చివరిలో మిగతా ఫుటేజ్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైతే సౌండ్ క్వాలిటీ కావచ్చు, ANC టెస్టింగ్ కావచ్చు, చివరిలో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. Thank you for watching this video. This is Shiva signing off. Bye bye now. గాయస్ ఇప్పుడైతే ఈ బడ్స్కి వితౌట్ ANC అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. వితౌట్ ANC అయితే ఫ్యాన్ అయితే 5 స్పీడ్లో రన్ అవుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇప్పుడు మీకు ఈ ఏదైతే సౌండ్ ఎలా తీసుకుంటుంది, ఆ వాయిస్ ఎలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఫ్యాన్ వాయిస్ ఎలా వస్తుంది, ఫ్యాన్ నాయిస్ ఎలా వస్తుంది మీరైతే చెక్ చేయొచ్చు. ఇది వితౌట్ ANCతో. నెక్స్ట్ క్లిప్లో వచ్చేసి నేను విత్ ANCతో రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు కూడా మీరైతే డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. గైస్ ఇప్పుడైతే సేమ్ అదే 4 స్పీడ్ మీద రన్ అవుతుంది విత్ ANCతో. విత్ ANC లెవెల్స్ వచ్చి మ్యాక్సిమం పెట్టాను. మ్యాక్సిమం పెట్టినప్పుడైతే మీకు ఆ సౌండ్ అంటే నా వాయిస్ అలా తీసుకుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాన్ విండ్ నాయిస్ అలా తీసుకుంటూ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇది మనకి చాలా ఎక్కువ సౌండే చేస్తుంది ఫ్యాన్ ఇది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్ వీడియో వితౌట్ ANC, ఇది విత్ ANC అనమాట. ఒకవేళ మీకు రెండింటి మధ్య వాయిస్ డిఫరెన్స్ ఏదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.